మీకు తెలుసా రావణుడు తన సొంత అన్నని గెంటేశాడని, తన ఆస్తి మొత్తాన్ని లాక్కున్నాడని? మరి ఆ అన్న ఎవరు? రావణుడు ఎందుకు చేశాడట్లా? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రావణుడి అన్న కుబేరుడు. ఆయన గురించి పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి ఈ వీడియోలో. తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియోలోకి వెళ్దాం. పురాణాలలో కుబేరుని కథ ఇలా ఉంది. పూర్వజన్మలో కుబేరుడు యజ్ఞదత్తుడు అనే వేద పండితుడి కుమారుడు. అతని పేరు గుణనిధి. గుణనిధి చిన్నతనం నుండి చెడు అలవాట్లు, దొంగతనాలకు బానిసయ్యాడు. తన ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. తిండి లేక అల్లాడుతున్న గుణనిధి ఒక శివరాత్రి రోజున గౌతమి నదిన ఒడ్డునున్న శివాలయంలోకి ప్రసాదం దొంగలించడానికి వెళ్ళాడు. ఆలయంలో చీకటిగా ఉండడంతో దారి కనిపించడం కోసం తన వస్త్రాన్ని చింపి నూనెతో దీపం వెలిగించాడు. ప్రసాదాలను తీసుకొని వస్తుండగా నిద్రిస్తున్న ఒక భక్తుడి కాలి తగిలి నందీశ్వరుడిపై పడి తల పగిలి చనిపోతాడు. అయితే అనుకోకుండా ఆ రోజు శివరాత్రి కావడంతో పవిత్ర నది స్నానం, ఉపవాసం, శివాలయంలో దీపం వెలిగించడం మరియు ప్రసాదం కోసం జాగారం వంటి పుణ్యకార్యాల వలన అతనికి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అలా కైలాసానికి వెళ్ళి శివపార్వతులను సేవించుకుంటాడు. అలా తర్వాత జన్మలో కళింగ దేశపు రాజు అరిందముడికి కుమారుడిగా జన్మిస్తాడు. ఈ జన్మలో కూడా శివభక్తుడిగా ఉన్న గుణనిధి కఠోర తపస్సు చేస్తాడు. అతని తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతనికి లోకపాలకునిగా, ధనానికి అధిపతిగా ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు కుబేరుడికి శంఖనిధి, పద్మనిధి మరియు కోరుకున్న చోటికి ప్రయాణించగలిగే పుష్పక విమానాన్ని ప్రసాదించాడు. పూర్వం రాక్షసులు నివసించిన లంకా పట్టణాన్ని పరిపాలించమని ఆజ్ఞాపించాడు. ఇక్కడే మన దమనుడు లేదా దమ జీవితంలో మలుపు వస్తుంది. ఏంటంటే బ్రహ్మదేవుడు, నువ్వు విశ్రవుడి వంశంలో యోగ్యుడివి కాబట్టి సకల సంపదలకు అధిపతిగా ఉండు అని వంశగౌరవాన్ని పెంచాడు. దమనుడు తపస్సు ద్వారా దివ్యమైన యక్ష శరీరాన్ని పొందాడు. ఈ విశ్రవుడు ఎవరంటే పులస్త్యుడి కొడుకు. పులస్త్యుడు మానసపుత్రుడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దముడు అనే మానవ జన్మ ముగిసిన తర్వాతే కుబేరుడు దైవత్వాన్ని పొందాడు. ఇక్కడ కుబేరుడు దైవత్వాన్ని పొందినా కూడా ఈ గర్భం నుండి ఇక్కడి నుండి పుట్టలేదు. దైవాల వరం ద్వారా ఏర్పడిన శరీరం. అలా విశ్రవుడి కొడుకుగా కుబేరుడు ప్రాచుర్యం పొందాడు. అలా కుబేరుడు గొప్ప తపస్సు ద్వారా ధనాధిపతి మరియు లోకపాలకుడు అయిన తర్వాత బ్రహ్మదేవుడు స్వయంగా అతని యోగ్యతకు తగిన వధువుని నిర్ణయించాడు. భద్ర రాక్షస రాజవంశానికి చెందిన మురు అనే రాజకుమార్తె. అయినప్పటికీ ఆమె సద్గుణవంతురాలు. బ్రహ్మదేవుడు సూచన మేరకు కుబేరుడు భద్రను వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు, నలకుబేరుడు, మణిగ్రీవుడు. అంత బాగానే జరుగుతుందనే సమయంలో కుబేరుని ఆస్తి రావణుడు లాగేసుకుంటాడు. తన పట్టణాన్ని కూడా లాగేసుకుంటాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, రావణుడు కుబేరుడికి అన్న ఎలా అవుతాడు అని. కొన్ని పురాణాల ప్రకారం రావణుడు, కుబేరుడు అన్నదమ్ములు. వారు బ్రహ్మకుమారుడైన విశ్వవసు మహర్షికి జన్మించారు. కుబేరుడు విశ్వవసు మహర్షికి అతని మొదటి భార్య అయిన ఇలావిడకి జన్మించాడు. రావణాసురుడు విశ్వవసు మహర్షికి రెండో భార్య అయిన రాక్షస స్త్రీ కైకసి నుండి జన్మించాడు. కాబట్టి వారిద్దరు సవతి తల్లుల ద్వారా జన్మించినందున వారిద్దరూ సవతి అన్నదమ్ములు అవుతారు. మొదటి నుండి ఈ 2 భార్యలకి ఒకరంటే ఒకరు పడదు. ఇంకా కైకసికి అయితే తనకి చాలా జెలస్ ఉంటుంది. అలా తన పిల్లలకు కూడా అలానే ఉండడం నేర్పించింది. అలా కుబేరుడు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం చూసి రావణుడు ఇంకా తన సోదరుడు కుంభకర్ణుడు, సోదరి శూర్పణఖ చూసి తట్టుకోలేకపోయి వాళ్ళు కూడా తపస్సుకు వెళ్ళారు. రావణుడు కఠోర తపస్సు చేస్తాడు. అలా బ్రహ్మదేవుడు వరాలు ఇస్తాడు. ఆ వరాల ద్వారా రావణుడు బలవంతుడవుతాడు. అలా రావణుడు కుబేరుని మీద భీకర యుద్ధం చేసి తన పట్టణాన్ని కూడా లాగేసుకొని పుష్పక విమానాన్ని కూడా లాగేసుకుంటాడు.
లంకను వదిలి కుబేరుడు అలకాపురికి వెళ్తాడు. అక్కడ యక్షుల రాజవుతాడు. అలా ధనాధిపతి అష్టదిక్పాలకుల్లో ఒకరు కుబేరుడు యక్షుల రాజుగా అలకాపురిని పరిపాలిస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు లేదా వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నప్పుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర సరిపడా డబ్బు లేదని కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. ఈ రుణాన్ని తీర్చడం కోసం వెంకటేశ్వర స్వామి తన భక్తుల నుండి కానుకలు, మొక్కుబడులు స్వీకరిస్తారని ప్రతీతి. భక్తులు సమర్పించే ధనం స్వామివారి అప్పును తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని పురాణాల ప్రకారం కుబేరుడు పొట్టతో ఉంటాడని వివరించారు. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో. కుబేరుని గురించి పూర్తి స్టోరీ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు కనుక లాస్ట్ వరకు చూస్తే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేసింది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లనే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.